ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన బాగున్నారు కదా? నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, ఈ లోకంలో నిన్ను ఓదార్చేవారు, నీకు ధైర్యం చెప్పేవారు, నేనున్నాను భయపడకు అని భరోసా ఇచ్చేవారు ఎవ్వరూ లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానంతో నేనున్నాను కదా భయపడొద్దు అని మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని పట్టించుకుంటూ, ఇంతగా మనల్ని గురించి ఆలోచిస్తూ, ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న సృష్టికర్తైన దేవాది దేవుడు మనకుండగా ఇక దేనిని గురించి భయపడకండి. పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు నిలబడండి. దేవుడు మీ కొరకు నిలబడతాడు. మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తారు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏ సమస్య, ఏ శోధన ఉన్నా మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలో అలసిపోకండి, పట్టుదలతో ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని కూడా ముట్టి స్వస్థపరచబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, మనుషుల పట్ల ఆయన ఎన్ని అద్భుత క్రియలు చేయగలడో, ఎన్ని ఆశ్చర్యకరములను చేయగలడనేది యోబు స్నేహితుడైన ఎలీఫజ్ వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతకరమైన కార్యాలు జరిగిస్తాడంటే, పరిశోధింపజాలని మహాకార్యాలంట, లెక్కలేని అద్భుత క్రియలు జరిగిస్తాడంట ఆయన. అవును, ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే వారి కొరకు అద్భుతాలు సిద్ధపరిచి ఉంచాడు. వారి కొరకు సమస్తాన్ని కూడా ఆయన శిలువలో సమాప్తం చేసి వారి సమస్యలను భరించాడు, వారి వ్యాధిని భరించాడు, వారి బాధను భరించాడు, వారి శాపాన్ని భరించాడు, వారి పాపాన్ని భరించాడు, వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా భరించాడు ఆయన. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లో వారి ఊహకు అందని అద్భుతాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ కార్యం ఎలా జరిగింది, ఇంత అద్భుతం ఎలా జరిగింది, ఎవరు చేశారు అని పరిశోధింపజాలని అద్భుతాలు ఆయన నమ్మిన వారి జీవితాలను చేయబోతున్నారు. ఆయన ఒక్క కార్యము, 2 కార్యాలు కాదు, లెక్కలేని అద్భుతాలు జరిగిస్తాడు. తన బిడ్డల కొరకు లెక్కలేనన్ని సార్లు కార్యం జరిగిస్తాడు ఆయన. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుంటే, ఇంతవరకు మన జీవితాన్ని వెనక్కి వెళ్ళి పరిశీలించుకుంటే, మన జీవితంలో కూడా ఆయన అనేక అద్భుతాలు జరిగించారు కదా. ఈరోజు ఈ విధంగా మనం బ్రతికి ఉన్నామంటే లెక్కలేనని కార్యములు మన జీవితంలో జరిగించి, అనేక ఆపదలు తప్పించి, అనేక మరణాలు తప్పించి, అనేక శోధనలు, అనేక బాధలు తప్పించి ఈ విధంగా ఆయన నిలబెట్టి ఉంచారు, సజీవులుగా ఉంచారు. అంతేకాకుండా తన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అద్భుతాలన్నిటిలో అద్భుత కార్యం అది. ఎందుకంటే ఈ లోకంలో అన్నీ సంపాదించుకోగలం, కానీ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవడం మాత్రం సాధ్యం కాదు. అనేక కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే ప్రభువుని తెలుసుకున్నారు, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. ఆ కొంతమందిలో దేవుడు మనలో కూడా ఉంచారు. మనకు కూడా అద్భుతకరంగా రక్షణ భాగ్యం దయచేశారు. ఆయన మనల్ని ఎందుకు రక్షించుకున్నారంటే సామాన్యులుగా జీవించడానికి కాదు, కానీ ఆయన కొరకు అద్భుత కార్యములు చేయడానికి, మహాద్భుత కార్యములు ఆయన ద్వారా చేయడానికి, మన ద్వారా అనేక మంది లెక్కలేని అద్భుత కార్యాలు పొందుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగల శక్తి ఆయనకుంది.
ఆనాడు ఎలీఫజ్ పలికినట్లుగానే యోబు జీవితంలో లెక్కలేని అద్భుత కార్యాలు చేశాడు ప్రభు. పరిశోధింపజాలని మహాద్భుత క్రియలు ఆయన జరిగించాడు. యోబును చూసిన వారందరూ అనుకుంటారు, ఎలా జరిగింది ఈ కార్యం, ఏ విధంగా తిరిగి బ్రతికాడు, ఏ విధంగా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు అని యోబును చూచిన వారు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా యోబు గ్రంథాన్ని చదివితే మనకు అద్భుతంగానే ఉంటుంది. ఆనాడు యోబు జీవితంలో జరిగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో జరిగించడా? తప్పక జరిగిస్తాడు ఆయన. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవే పరిస్థితిలో ఉన్నావో, ఏ శోధన నేను వెంటాడుతూ ఉందో, ఏ భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవెంత మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే నీవు పరిశోధింపచాలని అద్భుత కార్యమో, నీ ఊహకు అందని అద్భుత కార్యమో, నీకు అర్థం కాని కార్యములు నేను జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తాడాయన. నీ ఆర్థిక విషయంలో మహాద్భుత కార్యం జరిగిస్తాడాయన. నీ అనారోగ్య విషయంలో పరిశోధింపచాలని మహాకార్యం జరిగిస్తాడాయన. నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో అద్భుత కార్యం జరిగిస్తాడాయన. నీవే విషయం గురించి ప్రార్థిస్తున్నావో ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. కాబట్టి రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన నమ్ముకున్న ఇశ్రాయేలీయుల జీవితంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేసి, ఎన్ని వింతైన కార్యములు చేసి, ఎన్ని మహాద్భుతకరమైన కార్యములు చేసి, ఎప్పుడు కని విని ఎరుగని, ఎప్పుడు చూడని, ఎప్పుడు వినని కార్యములు ఏ విధంగా జరిగించి వారిని నడిపించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నడుస్తున్న ఈ మార్గంలో నీవు పరిశోధింపజాలని కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇక భయపడొద్దు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవునిపై ఆధారపడండి. నీ స్థితిగతులన్నిటిని మార్చగలిగిన ప్రభువుకు నీ స్థితిని అప్పగించండి, నీ శోధన అప్పగించండి, నీ వేదన అప్పగించండి. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ వ్యవసాయంలో, మీ చేతి పనుల్లో ఏ ఏ విషయాలు మీరు నలిగిపోతున్నారో ప్రతి చోట కూడా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. నమ్మినట్లయితే ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో, నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు, మహిమ కలిగిన కార్యములు చూస్తారు, అద్భుతాలు చూస్తారు. అద్భుతం అంటే మనుషులు ఎవ్వరూ చేయలేనిది, ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యం కానిది అద్భుతము. ఆయన ప్రభు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే బాగుండని అనుకుంటున్నావా? ఎంతో కాలంగా ఈ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా నా కుటుంబ విషయంలోని నువ్వు కలవరపడుతున్నావా? అయితే ఈరోజు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే ప్రభు ఈరోజు నీతో మాట్లాడారు. నేను నీ జీవితంలో వింతైన కార్యము జరిగిస్తున్నాను, మహాద్భుత కార్యము జరిగించబోతున్నాను. 1 కాదు, 2 కాదు, లెక్కలేని అద్భుతాలు నీ జీవితంలో నేను తప్పక జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు నమ్మినట్లయితే, నేను నమ్ముతున్నానయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని, ఇదిగో నేను నీ దగ్గర నుండి కార్యములు రిసీవ్ చేసుకుంటున్నాను, అనేక అద్భుతాలు నా కొరకు సిద్ధపరిచి ఉంచారు, అవన్నీ నేను తీసుకుంటున్నానయ్యా అని విశ్వాసంతో ప్రార్థనలు మోకరించండి. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు కూడా మాతో మాట్లాడారు. నేనున్నాను నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి. కాబట్టి ఏదో ఒక కార్యం జరగలేదని కృంగిపోవద్దు. సామాన్యమైన కార్యాలు చేయడానికి నేను లేను, అద్భుతాలు చేయడానికి నేనున్నాను. నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మలచడానికి నేనున్నాను. నీ పరిస్థితులు ఎంత కూలిపోయిన స్థితిలో ఉన్నా సరే నేను తప్పక బాగు చేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. అవునయ్యా, ఆనాడు యోబు జీవితంలో ఏ విధంగా అద్భుత కార్యాలు జరిగించి పడిపోయిన, కూలిపోయిన యోబు జీవితాన్ని తిరిగి నిలబెట్టారో, అదేవిధంగా తండ్రి ఈరోజు ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో, కూలిపోయిన స్థితిలో ఉన్నారో, మహా అద్భుత కార్యములు చేసే గొప్ప దేవా, ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. ప్రతి జీవితాన్ని మీరు ముట్టండి నాయన, ప్రతి శరీరాన్ని ముట్టండి నాయన, ప్రతి కుటుంబాన్ని ముట్టండి నాయన. బిడ్డలు ముట్టండి, ఆర్థిక పరిస్థితులను ముట్టండి అయ్యా, అనారోగ్య పరిస్థితులను ముట్టండి అయ్యా, కుటుంబ పరిస్థితులను ముట్టండి నాయన. చింతను ముట్టండి, వేదనను ముట్టండి, బాధలు ముట్టండి, అసమాధానాన్ని ముట్టండి, అశాంతిని ముట్టండి. ప్రతి పరిస్థితిని కూడా ముట్టండి నాయన, ప్రతి స్థితిని ముట్టండి తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు అద్భుతం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. అయ్యా, పేరుకు మాత్రం ప్రార్థించడం కాదయ్యా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవున్నావని
ప్రార్థన ఆలకించే ప్రభు మీరు ఉన్నారని, లెక్కలేని అద్భుతాలు మా జీవితంలో జరిగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, ఎవరు ఊహించనంత అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులు పెడుతున్నానయ్యా. నాయనా, వారు ఎక్కడ నలిగిపోతున్నారో, ఎక్కడ బాధపడుతున్నారో, దేనిని గురించి అలసిపోయి ఉన్నారో ప్రతిదీ నీకు తెలుసు నాయనా. చూచుచున్న దేవుడవు, ప్రతిఫలం ఇచ్చే దేవుడవు. ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయకుడిగా ఉండి, మీరు తోడుగా ఉండి, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి, నీ దూతల వారికి తోడుగా ఉంచి, వారికి ఏది కావాలో సమస్తమును కూడా మీరు సమకూర్చి జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. గతించిన సంవత్సరాలు ఏవేవి పోగొట్టుకున్నారు, ఈ సంవత్సరం సమస్తము రెస్టోర్ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదిస్తారని, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉంటారని, వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరుస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. ఎందుకంటే ఆయన మహాద్భుత కార్యములు చేసే గొప్ప దేవుడు, పరిశోధింపజాలని అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఆయనపై వేయండి మీ భారాన్ని. ఆయన మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.